అండి అందరికి. మనం ఏదైనా మౌనంగా భరించినంత కాలం మనం మంచి వాళ్ళమే. ఎప్పుడైతే భరించలేక ఎందుకు అని ఎదురు ప్రశ్నలు వేస్తామో అప్పుడు మనం ఎంత మంచి చేసినా అన్ని మర్చిపోయి మనకి ఎక్కడా లేని చెడుతనాన్ని అంటగట్టి మనకే తెలియకుండా మనల్ని ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేస్తారు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఎందుకోనండి, మీకు చెప్పాలనిపించింది అందుకని చెప్తున్నాను అనమాట. ఈ డెకరేషన్ అంతా ఏంటనుకుంటున్నారా? అక్క సీమంతం కోసమండి మేము డెకరేషన్ అయితే చేస్తున్నాము. బయట వాళ్ళకి ఇచ్చి డెకరేషన్ చేయించి కన్నా ఇంట్లోనే ఈ మెటీరియల్ అంతా కొనేసండి ఇంకా రూమ్ లోని ఇలా నీట్ గా అయితే డెకరేషన్ చేసేస్తున్నాం అనమాట. ఈ ఫ్లవర్స్ అన్ని కూడా అమ్మ అయితే కొని తీసుకొచ్చింది. మేము ఈ క్లాత్ అయితే కొనేసామండి బయట. నేను చూడండి ఎలా డాన్స్ చేసేస్తున్నాను. ఈ గులాబీ పూలు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో కదా. నాకు ఇవైతే చాలా బాగా నచ్చినాయి. పైకి చూడడానికి ఎంత బ్యూటిఫుల్ గా కనిపించినా గానండి లోపల ఆరోగ్యం తాండవం చేసేస్తుంది. ఇంకా అమ్మ అయితే ఇలా ఫ్లవర్స్ అయితే పెట్టేస్తుంది. నాకైతే ఆకలేసేస్తుంది. టైం చూస్తే 2 అయింది. ఇంకా మా బావగారు అయితే బయట నుంచి పిజ్జా అయితే తీసుకొచ్చారండి. పన్నీర్ పిజ్జా అయితే తీసుకొచ్చారు. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఈ రూమ్ అంతా కూడా ఎలా డెకరేట్ చేసామో నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. అంతవరకు ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.